బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివేనిలో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో రోజంతా వర్షం కురవడంతో రహదారులపై వరద నీరు నిలిచింది. ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు, బుధవారం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య ఏర్పడినటువంటి అల్పపీడనం అది నిన్న రాత్రికి దక్షిణ ఒరిస్సా ప్రాంతం మీదకి రావడం జరిగింది. అది ఫర్దర్గా ఇటు ల్యాండ్ సైడ్ వెళ్ళి సౌత్ ఛత్తీస్గఢ్ అండ్ విదర్భ ప్రాంతం వద్ద ఇప్పుడు నెలకొని ఉంది. ఇప్పుడు దీని ప్రభావం చేత గ్రాడ్యువల్గా మనకి ఈ రోజు వరకు అయితే కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ కంపేరిటివ్లీ ఎస్టర్డే చూసుకుంటే కొంచెం తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు ఒక తేలికపాటి ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ మన కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 19th of this month వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దాని దగ్గర ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ప్రాంతం ఏర్పడేటువంటి ఛాన్సెస్ కూడా మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. వీటి దృష్ట్యా కమింగ్ డేస్లో రైన్ఫాల్ యాక్టివిటీ మన కోస్తా జిల్లా, మన ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే బ్రైట్గా కనిపిస్తుంది.